రెండవ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 1-2 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకింపు. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానిక ఎవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కనులారా చూసెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను. అందరు కూడా తలలు వంచండి. నేడు దినం ప్రభు మనతో మాట్లాడులాగిన అందరం కూడా ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు. నేడు దినము నాయన మీరు మమ్మలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ లేఖన భాగమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇంతవరకు ఆరాధించటానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. మా ఎదుట ఉంచబడినటువంటి బల్లలు మేము యోగ్యముగా పాలు పొందుట కొరకై, మమ్మలను మేము సరిచేసుకున్నట కొరకై మీ వాక్యం ద్వారా మరొకసారి మమ్మలను దర్శించి బలపరచుమని ఆశ కలిగి నీ సన్నిధికి వచ్చిన నీ యొక్క బిడ్డల యొక్క ఆత్మీయ జీవితమును తృప్తిపరచుమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరము కలిసి 9వ వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనం. అందరికి కూడా బైబిల్ తీయండి, అందరం కలిసి వచనం చదువుకుందాం. వారు మనము చేయునది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా, తెల్లవారు వరకు మనము ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయం మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగము చాలా లోతైనటువంటిది. మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి లేఖన భాగం. ఇది ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలములో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. ఈ యొక్క దృశ్యాన్ని లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాక్యపు యొక్క లోతులను మనము చాలా చాలా శ్రద్ధగా భక్తితో ఆత్మీయతో ధ్యానం చేస్తేనే ఈ వాక్యం మనకి అర్థమవుతుంది. ఎలీషా ప్రవక్త కాలములో జరిగినటువంటి విషయం ఏంటంటే, అప్పుడు ఇశ్రాయేలు రాజుగా ఉన్నటువంటి యెహోరాము కానివ్వండి, లేకుంటే దుర్మార్గుడైనటువంటి అహాబు రాజు కానివ్వండి, ఎవరైతే ఇక్కడ ఈ అధ్యాయములో రాజు పేరు మాత్రము వ్రాయలేదు. ఏది ఏమైనా కూడా ఈ లేఖన భాగములో అద్భుతమైనటువంటి ఘట్టం ఏంటంటే, దేవుడు ఎంత గొప్ప దేవుడో నిజంగా మన దేవుణ్ణి మనము ఊహించలేం. అంత శక్తి కలిగిన గొప్ప దేవుడు ఆయన. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ రోజుల్లో పరిస్థితులు మనము జ్ఞాపకము చేసుకుంటే సోమ్రోనులోని 6వ అధ్యాయము 24వ వచనము చూడండి. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి సోమ్రోనును ముట్టడి వేశారు. సోమ్రోనులో ముట్టడి వేస్తే ఆ సోమ్రోను పట్టణంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది. 25వ వచనములో చూస్తే గొప్ప క్షామము కలిగింది అని వ్రాయబడ్డది. చాలా చాలా కఠినమైనటువంటి పరిస్థితులు, కరువు చాలా భయంకరంగా ఉంది. ఆ కరువును మీరు ఊహించుకోవాలంటే సరిపోదు మన ఆలోచన. ఎంతగా దిగజారిపోయారంటే, ఎంతగా వారు పతనమైపోయారంటే ఆ కరువు వల్ల. వారు
లాస్ట్కి గాడిద మాంసము దొరకక, గాడిద మాంసం అంతా డబ్బున్న వాళ్ళకి వెళ్ళిపోతే ఆ గాడిద తలకాయ తెచ్చుకోవటానికి 80 రూపాయలు ఆ రోజుల్లో పెట్టారట. అంత కరువు ఉన్నది. అంత మాత్రమే కాకుండా అక్కడ మనం చూస్తే 25వ వచనములోని అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకి అమ్మబడుతుందంట. అంత కఠినముగా ఉన్నది అని ఆ వాక్య భాగం మనకు అర్థం చేస్తూ ఉన్నది. అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు. ఎంత కరువో చూడండి. ధాన్యం లేదు, తినే ఆహార సంబంధమైనటువంటి మనకు నచ్చినటువంటివి అక్కడ ఏమి దొరకట్లే, బయటికి పోవటానికి వీల్లేదు. అన్యరాజు అయినటువంటి బెన్హదదు సైన్యాన్ని వేసుకొని వచ్చి సోమ్రోను ముట్టడి చేశాడు, చుట్టూ రౌండ్ చేశారు, ఒక్కళ్ళ బయటికి పోవటానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇశ్రాయేలు రాజు బహుగా దుఃఖిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏం చేస్తున్నాడంటే 26వ వచనంలో చూడండి, అంతటా ఇశ్రాయేలు రాజు చదవండి, పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడా నాకు సహాయము చెయ్యి అని కేక వేస్తూ ఉన్నది. ఈ రాజు పట్టణపు యొక్క ప్రాకారం మీద తిరుగుతూ ఉన్నాడు. ఒక స్త్రీ ఏం చేస్తుందంటే అరిసి గొగ్గోలు పెడతా ఉన్నది. మామూలుగా లేదు తన బాధ, తన దుఃఖము, తన వేదన, తన యొక్క కన్నీరు. ఏంటి అంటే ఆ కరువు యొక్క పరిస్థితి ఎలా ఉన్నదంటే మనము ఊహించలేనంత ఘోరంగా ఉంది. అక్కడ ఏమున్నదంటే ఆ వాక్య భాగములో 2 పిల్లతల్లులు ఉన్నారు. 2 పిల్లతల్లులు ఉంటే వాళ్ళిద్దరు కలిసి ఒక కమిట్మెంట్ చేసుకున్నారు. కరువు బాగున్నది కదా, వాళ్ళ యొక్క కమిట్మెంట్ ఏంటంటే ఈరోజు ఎవరో ఒకళ్ళ బిడ్డని వంట చేసుకొని తిందాం, ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత మరొక బిడ్డని వంట చేసుకుందాం. ఎలా ఉంటుంది చూడండి, మీరు ఊహించుకోండి. ఆ కరువు ఎంత భయంకరంగా ఉన్నదో, ఆ కరువు ఎంత కూరలు చాచి ఉన్నదో, ఆ కరువు ఎంతగా ప్రజలను ఇబ్బంది పెట్టిందంటే కన్న బిడ్డలను తల్లి చంపుకొని తినేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ కరువును బట్టి వాళ్ళు ఏమైపోయారంటే నరమాంస భక్షకులుగా మారిపోయారు. బతికుంటే ఏం చేయాలట, బలుసాకైనా తిని బతుకుదామనుకున్నారు. అంత భయంకరమైనటువంటి కరువు అది. మీరు ఒకసారి ఆ కరువులో మీరున్నారనుకోండి, మీ చిన్న బిడ్డల్ని ఒకరోజు వంట చేసుకొని తెల్లారి ఇంకొక బిడ్డను వంట చేసుకుందామంటే ఎలా ఉంటుంది? మీ గుండె ఎలా ఉంటుంది? మీ మనసు ఎలా ఉంటుంది? మీ ఆలోచన ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఇది చరిత్ర, జరిగిన వాస్తవం. ఆ స్థితిలో ఒకవేళ మనం ఉంటే, ఆ కరువులో మనం ఉంటే, ఆ కరువు పరిస్థితిలో సోమ్రోనులో మనమే ఒకవేళ దాగి ఉంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో కదండి. ఏ తల్లి కూడా తన బిడ్డను వండుకొని తినటానికి ఇష్టపడుద్దా? జంతువులే ఇష్టపడవు. ఏదో చేపలు మాత్రమే ఏం చేస్తాయంటే వాటిని అవి తింటాయి, పాములు వాటి పిల్లల్ని అవి తింటాయి అంటారు. అది వాటికి తెలవనటువంటి మైకంలో జరిగేటువంటి పని. తర్వాత ఎవరు ముట్టుకున్నా ఒప్పుకోవు. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే ఆ కరువు అంత భయంకరంగా ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం చూడండి. ఏమని కేకేస్తుంది 26వ వచనములో, అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూసి, రాజువైన నా ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయుట విని, అప్పుడు రాజు ఏమని సమాధానం చెబుతున్నాడో చూడండి. యెహోవా నీకు సహాయము చేయనది, యెహోవా నీకు సహాయము చేయనది.
నేనెక్కడ నుండి నీకు సహాయము చేయగలను. ఏంటి అంటే ఆమె ఆ సంగతి అంతా చెప్పింది. అయ్యా, నా బిడ్డను వండుకున్నాం, రేపు ఇంకొకళ్ళ బిడ్డను వండుకోవాలంటే ఆమె ఇవ్వట్లేదు, నాకు ఆకలి ఆగట్లేదు, నేను తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నా, కాబట్టి ఆ బిడ్డనన్ను ఇప్పి లేదా ఈ కరువన్నా ఆఫ్ చేయి. రాజు ఏమంటున్నాడంటే, యెహోవా సహాయము చేయనిది ఎవడు చేస్తాడు? ఇది బాగా గమనించాలి. మన జీవితంలో మనకేదైనా సహాయము కలగాలంటే దేవుని నుంచి తప్ప మీకు ఎక్కడి నుంచి కూడా ఆ సహాయము మనకి అందదు. నీకు సహాయము చేయువాడను నేనే, దేవుడు అంటూ ఉన్నాడు. ఆ ప్రభువు చెప్పేటువంటి మాటలు మీరు గమనించితే, అయినా ఈ రాజు యొక్క మనస్సు, ఈ రాజు యొక్క ఆలోచన, ఈ రాజు యొక్క ఉద్దేశము ఏ రీతిగా ఉన్నదంటే, ఒక్క మాట మోటు మాట చెప్పాలంటే, ఉరుము ఉరుము అంటే ఎక్కడ పడ్డది? మంగళం మీద పడ్డదట. అదేదో పెద్ద గట్టిగా ఉంటుందని. మంగళం అంటేనే ఓటిపోయిందా అని పగలగొట్టి మంగళం చేస్తారు. ఉరుము ఉరిమితే అన్న గట్టి దాని మీద పడితే బాగుండు, అది వచ్చి ఆడబడ్డది మంగళం మీద పడి. అట్టున్నది పరిస్థితి. అప్పుడు ఆ రాజు అంటాడు, మీరు ఒక్కసారి రాజు ఏం చేశాడట, 30వ వచనంలో చూడండి. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతన్ని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద రాజుగారికి ఏమున్నదటండి, గోనె పట్ట ధరించుకున్నాడు. గోనె పట్ట ధరించుకున్నాడు, కానీ పశ్చాత్తాపము రాలే. ఇది నా తప్పు అనుకోవట్లే, ఇది నా ప్రజల దోషం అనుకోవట్లే, దేవునికి వ్యతిరేకంగా జీవించాము అనేటువంటి ఆలోచన లేకుండా పోతా ఉన్నది. అప్పుడు ఏం చేశాడంటే, ఆలోచించి ఆ రాజు అంటున్నాడు, ఒకసారి చూడండి 31వ వచనంలోనికి రండి. 31వ వచనం. తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచియున్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము. అబ్బబ్బా, ఎంత భయంకరమైనటువంటి ఆలోచన అండి. కరువు కారణం ఎవరట? ఆ ఊర్లో ఉన్న పాస్టర్ గారట. జరాలకు కారణం ఎవరు? ఆ ఊర్లో ఉన్న పాస్టర్ గారంట. ఏమన్నా మేలు జరగకపోతే ఆ ఊర్లో ఉన్న పాస్టర్ గారట అన్నట్టుగా ఉంది ఈయన ఆలోచన. ఏం చేయాలట? షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా యొక్క తల ఈరోజు నేను తీసివేయాలి. తీసివేయకపోతే ఏం జరుగుద్దంటే గొప్ప అపాయం నాకు కలుగుద్ది అని మాట్లాడుతూ ఉన్నా. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కారణం ఎవరు? రాజు చేసినటువంటి, రాజ్యములో ఉన్న ప్రజలు చేసినటువంటి దేవునికి వ్యతిరేకంగా జీవించిన దానిని బట్టి దేవుడు తీసుకొని వచ్చినటువంటి ఉగ్రత. దేవుడు ఏం చేశాడంటే అక్కడ కరువు రావటానికి ఆయన అనుమతించాడు. మన దేవాది దేవుడు మనకి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఆజ్ఞ లేనిదట నీ తలలో ఒక వెంట్రుక కూడా రాలదు. మరి ఇంత కరువు రావటానికి ఆయనకు తెలుసా? యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందంట? లోకమంతా సంచారం చేస్తుందని 2వ దినవృత్తాంతాలు 16:9 మనకి బాగా జ్ఞాపకం. ఆయనకు తెలుసు ఈ కరువు సంగతి. పిల్లలు తింటున్నారు తెలుసు, గాడిద మాంసం ఉన్నోళ్ళే తింటున్నారు, కనీసం తలకాయ దొరుకుతున్నది, ఆ తలకాయ కూడా 80 రూపాయలకు అమ్మేస్తూ ఉన్నారు. అన్ని డబ్బులు లేవు. పావురాలు తిందామంటే పావురాలు కదా, పావురాల యొక్క రెట్టే దొరుకుతుంది. అంత భయంకరమైనటువంటి కరువు. ఆ కరువులో రాజుకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే చెప్పండి, అక్కడున్నటువంటి ప్రవక్త యొక్క తలకాయ తీసేయాలని తన దగ్గర ఉన్నటువంటి సైనికుల్ని పంపుతా ఉన్నాడు. చూద్దాం చూడండి. ఆ ముందుకు వెళితే 32వ వచనం. అయితే ఎలీషా తన ఇంట కూర్చొని ఉండగా
పెద్దలు కూడా అతనితో కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూసి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టి వేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా? ఎలీషా చుట్టూ పెద్దలున్నారు. ఆ పెద్దలతో ఎలీషా అంటున్నాడు, ఈ రాజు పంపించినటువంటి ఆయన ఆ సైనికుడు వస్తూ ఉంటే ఏమంటున్నాడు ప్రవక్త? ఈ నరహంతకుని కుమారుడు నా తల తీసేయటానికి వస్తున్నాడు. ఎంత భయంకరమైనటువంటి విషయం మీరు బాగా గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన భక్తులకు ఎప్పుడు కూడా అన్నీ ముందే తెలియచేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనము ఆ ముందు భాగంలోనికి వెళితే మనకి తెలిసినటువంటి వాక్య భాగమే. మనం యెహోరాము గురించి మనం చూస్తే ఆయన దగ్గర ఎలీషాకి శత్రు సైన్యం వచ్చేది ఎప్పటికప్పుడు రాజుని ఏం చేసేవాడో తెలుసండి? అలర్ట్ చేసేవాడు, సిద్ధపరిచేవాడు. అప్పుడు ఆ సైన్యం వచ్చేది, వాళ్ళందరూ వచ్చి ఆ శత్రువు రాజు మాట్లాడుకునేది అంతా కూడా ముందే ఎవరికి తెలుసట? ప్రవక్త అయినటువంటి ఎలీషాకి తెలుసు. ప్రవక్త అయినటువంటి ఎలీషాకి అన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వాడు, దైవజనుడు, దేవునిపై ఆధారపడేటువంటి వాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు, దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ప్రార్థించే వారికి దేవుడు ఏం చేస్తాడంటే జరగబోయే అన్నీ కూడా ముందే తెలియజేస్తాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఎలీషా ఏమంటున్నాడో చూడండి. మనం చదువుకున్నటువంటి 32వ వచనములో, ఎలీషా దగ్గరకు ఆ సైనికుడు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూసి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడు అని చెబుతా ఉన్నాడు. అప్పుడు ముందుకు వెళదాం చూడండి. 33వ వచనంలోనికి వెళితే, ఆ దూత అతని యుద్ధకు వచ్చాను. అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలన అయినది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెను అని మాట్లాడుతూ ఉన్నాడు. రాజు అంటున్నాడు, ఈ కీడు రావటానికి కారణం దేవుడే. ఈ కీడు ఆగిపోవాలంటే కారణం ఎవరు? ప్రవక్త అయినటువంటి ఎలీషాయే ఆఫ్ చేయాలి. ఇవన్నీ జరిగిన తర్వాత మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వద్దాం. ఇది అక్కడ సోమ్రోనులో ఉన్నటువంటి పరిస్థితి, సోమ్రోనులో ఉన్నటువంటి కఠినమైన పరిస్థితి. ఈ భయంకరమైనటువంటి పరిస్థితిని మనం చూసినప్పుడు అప్పుడు ప్రవక్త ఎలీషా ఏం మాట్లాడుతున్నాడో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనికి వద్దాం. 7వ అధ్యాయం 1వ రోజు. అప్పుడు ఎలీషా ఆ రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాట, అత్యవసరమైనటువంటి మాట, మనము చెవి పెట్టవలసిన మాట. మనము ఈ యొక్క మాటను పదే పదే ఏం చేయాలంటే మన హృదయము పెట్టి ఆలకించాల్సినటువంటి మాట. ప్రవక్త అంటున్నాడు, యెహోవా మాట ఆలకించు, యెహోవా మాట ఆలకించు. ఏమంటున్నాడు చూడండి, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, రేపు ఏం జరుగుద్దట? ఈ వేళకు, రేపు ఇదే టయానికి, నువ్వు ఇప్పుడు నా దగ్గరికి వచ్చే ఏ టైం అయింది? రేపు ఇదే సమయానికి. ఆయన 12కి వచ్చాడు అనుకోండి, 12 అనుకోండి పగలు, లేకుంటే సాయంకాలం 4 అనుకోండి, 4 అనుకోండి. ఏదో ఒక సమయం ఇక్కడ రాసలేదు. దాని గురించి మనం లోపలికి వెళ్ళవలసినటువంటి పని కూడా లేదు. ఇక్కడ ఏమని ప్రవక్త అంటున్నాడంటే, మరలా చూడండి, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి ఒకింటికి ఒక మానిక సన్నని పిండట, శ్రేష్టమైన పిండి, మంచి గోధుమ పిండి అని అర్థం. ఈ మంచి గోధుమ పిండి ఎంతకు అమ్ముతారట? 2 కిలోల పిండి 1 రూపాయికే.
ఇంకా ఏమైనా వ్రాయబడ్డదో చూడండి. రూపాయికి ఒకటింటికి 2 మానికల ఎవలు అమ్ముతారట. 4 కిలోలు వస్తాయట. 2 మానికలు అంటే 4 కిలోలు ఎవలు దొరుకుతాయట. ఎప్పుడు? రేపు ఇదే సమయానికి. ఈ రాజుకి అప్పుడైనా దేవుని ప్రవక్త చెబుతున్నాడు, దేవుని ప్రవక్తతో దేవుడు ఉన్నాడు, దేవుని ప్రవక్త దేవుని ఆత్మతో మాట్లాడుతున్నాడని ఏమి లేదో తెలుసా అండి? గ్రహింపు లేదు. ఈ రోజుల్లో చాలామంది కూడా దేవుడు మాట్లాడేటప్పుడు గ్రహించరు. ఇది నాకెందుకు అనుకుంటారు, ఇది నాది కాదు అనుకుంటారు, ఇది ఎవరిని గురించో అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే ఇది ఇంకెవరికి కాదు, ఎవరికి వాళ్ళే నాకే అనుకో. అందుకని ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే 2వ వచనంలోనికి వద్దాం చూడండి. రాజు మాట్లాడుతున్నాడు. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనునికి ప్రత్యుత్తరమేయగా అప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా అంటున్నాడు చూడండి, అతడు నీవు కనులారా చూస్తావు కానీ ఈ కరువులో నీకు తిండి దొరకదు, నువ్వు చచ్చిపోతావు అని అర్థం. ఎందుకంట? నమ్మలే కదా. దేవుని వాక్యం ఏం చెబుతుంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి ఏమంటుందట చెప్పండి? సమస్తము సాధ్యం. నమ్మాలి. దేవుడు మాట్లాడేటప్పుడు నమ్మటం నేర్చుకోవాలి. నమ్మితే ఆశీర్వాదం, నమ్మితే మనకు దీవెన, నమ్మితే మనం ఫలించుతాం, నమ్మితే మన పిల్లలకు దీవెనకరంగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రవక్త చెప్పిన మాట ప్రకారం ఏం జరిగిందో తెలుసండి? ఆ శత్రు సైన్యము ఎవరాళ్ళు? సోమ్రోను ముట్టడి వేసినటువంటి సిరియా సైన్యము వచ్చి అక్కడ ముట్టడి వేశారు కదా. ముట్టడి వేసినప్పుడు వాళ్ళు ఏం తెచ్చుకున్నారో తెలుసండి? విస్తారమైనటువంటి సంపద తెచ్చుకున్నారు. గోధుమ పిండి కింటాలు తెచ్చుకున్నారు. ఎవలు కింటాలు తెచ్చుకున్నారు. అన్నీ తెచ్చుకుంటే అక్కడ ఊరు బయట కుష్ఠరోగులు ఉన్నారు. సోమరోను ఊరు బయట ఎవరున్నారు? కుష్ఠరోగులు ఉన్నారు. జాగ్రత్తగానండి. ఆ కుష్ఠరోగులు ఈ కరువు కాలంలో ఏమి ఆలోచిస్తున్నారంటే, ఏమి అంటున్నారంటే, అరే బాబోయ్, ఊర్లోకి పోయినా మనకి తిండి దొరకదు, అక్కడికి పోయినా చచ్చిపోతాం, లేదు ఊరు బయట ఉండే మన యొక్క ఆ డేరాలలో ఉన్నా మనము చచ్చిపోతాం. ఇంకొక మాట ఏంటంటే, అదేదో శత్రువుల దగ్గర పోతే చంపినా చంపుతారు, పెట్టినా పెడతారు. అర్థమవుతుందండి? ఏం చేస్తారట? చంపితే చంపని, పోని వాళ్ళు ఏమైనా ఎంగిల్ చేసినా తిని బతుకుదామని ఎవరాళ్ళు? కుష్ఠరోగులు. వాళ్ళ ఆలోచన. దేవుడు భలే అద్భుతాలు చేస్తాడు, మనకు అందదు. దేవుని అద్భుతాలను మనం ఊహించలేం. ఆ తర్వాత 3వ వచనం నుండి మనం చూస్తే, ఆ 3వ వచనం చూడండి. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద ఎంతమంది అంట? 4 కుష్ఠరోగులుండగా వారిలో ఒకడు చూసి, మనము చచ్చిపోవు వరకు ఇక్కడ ఎందుకు కూర్చుండాలి రా పిచ్చోళ్ళారా, మనం ఇక్కడ ఎందుకు చావాలి, మన ఊర్లో పోయినా చచ్చిపోతాం, అక్కడ ఏం చేస్తున్నారు? పిల్లల్ని తినేస్తున్నారు. గాడి తలకాయ కూడా దొరకట్లే, పావురపు రెట్ట కూడా దొరకట్లే, దానికి కొట్టుకుంటున్నారు. మనం ఏం చేద్దామంటే ఇక్కడ కూర్చొని ఎందుకు చావాలి, ఎక్కడికి వెళ్దాం చూడండి. అక్కడ ఏమంటున్నారు? 4వ వచనం. పట్టణంలోనికి పోదామనుకుంటే పట్టణం అందు ఏమన్నదట? కరువు ఉన్నది, అచ్చటా చచ్చిపోదాం, ఇచ్చట ఊరక కూర్చున్నా కూడా ఎక్కడైనా చచ్చిపోతాం, సిరియనుల దండుపేటలోనికి పోదాము రండి అంటున్నారు ఈ 4 కుష్ఠరోగులు. ఎక్కడికి పోవాలంటండి? శత్రువుల యొక్క దండులోనికి, శత్రువు యొక్క సైన్యంలోనికి పోదాం రండి. శత్రు సైన్యములోనికి పోదామన్న ఆలోచనను దేవుడే వారికి ఇచ్చాడు. హల్లెలూయా. జరిగింది ఏంటంటే, ఆ తర్వాత 6వ వచనంలోనికి వద్దాం చూడండి.
లేకుంటే 5వ వచనంలో చూద్దాం. సంధ్య చీకటి యందు సిరియనుల దండు పేటలోనికి పోవాలనని ఆ కుష్ఠరోగులు లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరు అగపడలేదంట. ఇదేంది బాబోయ్? సోమనోరం పట్టణ వాళ్ళు ఎవరు బాకుండా ఏం చేశారు? వాళ్ళు చుట్టూ కంచెలాగేశారు. శత్రువు అంతా దండు రౌండ్ వేసి ఉన్నారు. లక్షల మంది ఉన్నారో, వేల మంది ఉన్నారో, అంతమంది అక్కడున్నా కూడా జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పోయాలకి ఏమైందంటే అక్కడ ఎవరు? సంధ్యవేళ. భలే విచిత్రంగా ఉంది కదా, చదవండి. అప్పుడు పెద్దగా చదవండి. 5వ వచనంలో సంధ్య చీకటి యందు సిరియనుల దండు పేటలోనికి పోవాలనని లేచి సిరియనుల దండు లోపల భాగమునొద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడలేదు. హల్లెలూయా. తర్వాత చూడండి 6వ వచనంలో యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు విడబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజును ఐగుప్తుల రాజును వాళ్ళకి బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములను అయినను గుర్రములనైనను గాడిదలనైనను దండు పేటలోనికి నున్న వాటినైనను ఏమీ తీసుకొనకుండా దేవుడు చేసే అద్భుతమైన కార్యం చూడండి. అక్కడ చూస్తే ఐగుప్తీలు వస్తున్నారు, వేరే దేశపు రాజులు వస్తున్నారు, హిత్తీలు వస్తున్నారు, అందరు వస్తున్నారు. అందరు కలిసి మన మీద పడితే మనం ఏమైపోతాం? చచ్చిపోతాం. వరదలు వచ్చేటప్పుడు మీరు ఏమన్నా పట్టు చీరల కోసం చూస్తారా? ఇల్లు కాలేటప్పుడు ఏమన్నా చూస్తారా? ఎందుకంటే బతికినా చాలు కదండి. మీకు ఒక విషయం చెప్పనా? ఒక ఊరిలోనట ఒక తల్లి బట్టలు ఉతుక్కోవటానికి కాలువకి వెళ్ళిందంట. ఆమెకి ఒక 6 నెలల పాప ఉన్నదట. ఎన్ని నెలలు? 6 నెలల పాప. ఆ పిల్లని ఇంట్లో పెట్టి, ఇప్పుడున్నట్టుగా అందరికీ ఈ ఇళ్ళు కావు కదా, రేకులు ఇల్లు, డాబాలు కావు. అప్పుడేమిల్లు? తాటాకులు ఇల్లు, గడ్డి కప్పు ఇల్లు. ఆ తల్లి బట్టలు ఉతుక్కొని వచ్చేటప్పటికి ఆ ఊరు తగలబడుతుందంట. ఏమవుతుంది? ఆ ఊరు తగలబడిపోతుంది. తగలబడితే దబా 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 ఉరికి వచ్చేళ్ళకి వాళ్ళ ఇల్లు కూడా ఏమైపోతుందో తెలుసండి? తగలబడిపోతున్నది. లోపల ఆ వేడికి పాప ఏమేం చేస్తుందో తెలుసండి? పెద్ద కేకలేస్తూ ఉన్నది, మంట మండుతుంది. అయినా కూడా ఆ తల్లి ఏం చేసిందో తెలుసండి? ఆ లోపలికి వెళ్ళింది, ముసుగు కప్పుకుంది బిడ్డకి, ఆమె బయటికి వచ్చేసింది. బిడ్డను క్షేమంగా తీసుకొని వచ్చింది. తల్లి ఏమైపోయిందో తెలుసండి? కురూపిగా మారిపోయింది. ముఖం చూడైతే కాదు, ఏమీ లేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఆ బిడ్డనట ఒక ఉన్నటువంటి ఆ ఊరిలో రైతుకి ఇచ్చిందంట. ఆ రైతుకు పిల్లలు లేరట. ఆయన ఏం చేస్తున్నాడు? మంచిగా చదువుకుంటున్నాడు. ఎలా చదువుకుంటున్నాడు? సొంత బిడ్డలాగా చదువుకుంటాడంట. సొంత బిడ్డలాగా చదువుతుంటే రోజు ఆ రైతను ఈ తల్లి ఒక ఒప్పందం చేసుకున్నారట. బిడ్డను చూడాలంటే ఏందో తెలుసండి? రోజు నువ్వు పొలం పోయి ఒక గడ్డి మోపు కోసుకొని వచ్చి మా ఇంటికాడయ్యి పాపను చూడు, వెళ్ళు, డైరెక్ట్ నువ్వు రావద్దు మా పాపని. అయితే ఏం జరిగిందో తెలుసండి? రోజు ఇట్లే వస్తుంటే ఒక రోజట ఆ పాప పెద్దదైపోయింది, కాలేజీ వయసు వచ్చేసింది. ఆ తల్లిని ఒకసారి ఏదో ఇయ్యబోతే బాగా కోపడ్డదట. అమ్మాయి ఇటు రమ్మని పిలిచిందంట తల్లి పిల్లని. ఆమె పో నీ ముఖం చూస్తేనా నాకు ఎలా అన్నం తినలేను నేను అన్నదట. నీ ముఖం చూస్తే నాకు నిద్ర పట్టదు, నీ ముఖం చూస్తే నాకు ఎక్కడ లేనటువంటి చికాకు ఉంది, పో మా ఇంట్లో వద్దు, వెళ్ళిపో అంటున్నావు. అప్పుడట ఇట్లా పదే పదే జరగటం ఆ సాదుకున్నటువంటి తండ్రి చూశాడట. చూసి ఏం చేశాడో తెలుసండి? ఒకరోజు ఎందుకైనా మంచిది అని అప్పుడు చెప్పాడట, పిచ్చిదానా
ఈ ఇల్లు చూసి, ఈ డబ్బు చూసి, నీ అందం చూసి నువ్వు మూర్చిపోతున్నావు కదా, నువ్వు ఆ రోజు చనిపోకుండా కాపాడింది ఎవరో తెలుసా? అదిగో నీ తల్లి. ముఖమంతా కాలిపోయి ఉన్నదే, చేతులన్నీ వంకరపోయి ఉన్నాయే, ఒళ్ళంత వికారంగా ఉన్నదే, చూడలేకపోతున్నవే, ఎవరట చెప్పండి? అదిగో ఆ తల్లి చేయమట్టి నువ్వు బతికున్నావు. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, అక్కడ చూడండి ఏమన్నదో. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే చెప్పండి, అదే భయముతో ఈ యొక్క బెన్హదదు యొక్క సైన్యమంతా, సిరుయ సైన్యమంతా కూడా ఏం చేశారట, ఏ ఒక్కటి తీసుకోకుండా ఎవరి ఇళ్ళకు వాళ్ళే పారిపోయారట. ఈ విషయాన్ని ఎవరు ఆకలితో ఉన్నారు? ఊరు బయట ఉండి కుష్ఠరోగులు ఆకలితో ఉన్నారు. పోయి ఆ సంద కాడ లేకుండా సంధ్య వేళ చూస్తే ఏమన్నదట, ఎక్కడ పిండి అక్కడ బస్తాలు బస్తాలు ఉన్నాయంట. బా, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చూడండి. కాబట్టి 8వ వచనంలో, కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునొద్దకు వచ్చి ఒక గుడారములో చొచ్చి భోజన పానములు, వాళ్ళ రొట్టెలు, వాళ్ళ మాంసం అంతా తిని అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారములో చూస్తే అచ్చట నుండి కూడా సొమ్మెత్తుకొని పోయి దాచిపెట్టి. భలే అద్భుతంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కుష్ఠరోగులకి చచ్చిపోయే పరిస్థితి నుంచి ఏం చేసిందంటే ఇప్పుడు నగలు వచ్చేసినాయి కదా, బంగారం వచ్చింది, వజ్రాలు వచ్చినాయి, కావలసినంత పిండి వచ్చింది, అన్నీ మరలా వాళ్ళ దగ్గర దాచిపెట్టుకుంటున్నారు, వస్తున్నారు దాచిపెట్టు. అప్పుడు బుర్ర వెలిగింది. అరే బాబోయ్, మన అన్నలు ఉన్నారు, మన తమ్ముళ్ళు ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, మన రక్త సంబంధులు ఉన్నారు. ఎక్కడ? సోమ్రోన్లో ఉన్నారు కరువుతో. అర్థమవుతుందండి? ఎక్కడున్నారు? సోమ్రోన్లో కరువుతో వాళ్ళు కొట్టుకుంటున్నారు, విలువెల్లాడిపోతున్నారు. వాళ్ళ ప్రాణాలు తగ్గించుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం 9వ వచనం, వారు మనము చేయునది మంచి పని కాదు. గుర్తుపెట్టుకోండి, వారు మనము చేయునది ఏం పని కాదట? మంచి పని కాదు. మనం కొన్నిసార్లు మంచి పనులు చేయం, వాస్తవం కదండి. మంచి పనులు చేయటానికి ఇష్టపడం, మనమే తింటాం. కానీ పక్కన ఎవడన్నా రోడ్డున తిండి లేకుండా ఉంటే, వాడికి ఆ బ్రిడ్జి కింద ఎవడన్నా ఆకలితో ఉంటే పోయి వాడికి ఇచ్చొద్దామన్న ఆలోచన మనకి రాదు. కొంతమంది భలే మంచోళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లల పుట్టినరోజు లేకుంటే వాళ్ళ పెళ్లి రోజు ఇంకేదన్నా మంచి రోజు ఉంటే ఏం చేస్తారో తెలుసండి, ఒక 10 మందికో 20 మందికో భోజనాలు వండుకొని ప్యాకెట్లు చేసి ఇచ్చొస్తారు. ప్రేమ్ కుమార్ అప్పుడప్పుడు అనేవాడు, నేను ఇంతకుముందు ఏజెన్సీకి పోయి భోజనాలు పెట్టి వచ్చేవాళ్ళం అంకులు మేమని, ఆ కోయ వాళ్ళకి. అది మంచి పని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనం చూస్తే వారు ఏమంటున్నారో చూడండి, మనము చేయునది మంచి పని కాదు, మనం చేసేది మంచి పని కాదు. ఫిలిప్పీ పత్రికలు అంటాడు, వారి కడుపే వారికి దేవుడు, వాళ్ళు తినదే వాళ్ళకి, వాళ్ళకి కావాల్సిందే వాళ్ళకి. ఎంత చెడు ఆలోచనతో ఈ మనుషులు ఉంటున్నారంటే వాళ్ళది వాళ్ళే నింపుకుంటున్నారు, కానీ ఆకలితో అలమటించే వాళ్ళని గుర్తెరిగే పరిస్థితిలో లేరు. అప్పుడు ఈ అద్భుతమైనటువంటి మాట ఏమన్నా చూడండి. నెక్స్ట్, నేటి దినము శుభవర్తమానము కలిగిన దినము. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి, నిద్రపోయే వాళ్ళందరూ హల్లెలూయా. నేటి దినం ఏంటంటే చెప్పండి, శుభవర్తమానము కలిగిన దినం. ఇప్పుడు చెప్పబోయేది వర్తమానం. అది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేటి దినము ఏ దినం అంటే చెప్పండి, శుభవర్తమానము కలిగినటువంటి దినం. ఈ శుభవర్తమాన దినం ఏంటంటే, ఆ కరువులోని తల్లులు పిల్లల్ని వండుకొని తిన్నారే, పావురపు రెట్ట తిన్నారే, గాడిద తలకాయ కూడా దొరక్క 80 రూపాయలు లేక ఇబ్బంది పడ్డారే,
వారికి ఈ దినం ఏంటంటే చెప్పండి, శుభవర్తమానము కలిగిన దినం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారికి మనం ఏం చేయాలంటే ఆ శుభవర్తమానం అందించాలి. మన యొక్క శుభవర్తమానం ఏంటంటే, మనము దేవుని ఎరిగిన మనం, దేవుని అంగీకరించిన మనం, రక్షింపబడిన మనం, ఆరాధించే మనం, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్యజీవము గలవాడని ఆజ్ఞకు లోబడి బలలో పాలు పొందుతున్న మనం, ఆరాధించే మనం, ఇది లేని వారి పరిస్థితి, ఇది ఎరగని వారి పరిస్థితి, పరలోకము అంటే అర్థం కాని వారి పరిస్థితికి మనం ఏం చేయాలో తెలుసండి, ఈ శుభవర్తమానము అందించాలి. ఎవరోళ్ళు అందించిన వాళ్ళు? ఇక్కడ కుష్ఠరోగులు కదా. కుష్ఠరోగులు వచ్చేటప్పుడు రానిస్తారా? పారిపోతారు కదా. ఏడుదాకా రావద్దు. ఆ రోజుల్లో కుష్ఠరోగులు అంటే ఎక్కడ ఉండాలి? ఊరి వెలుపల ఉండాలి. ఊరి వెలుపల ఉండే ఆ కుష్ఠరోగే, ఆ కంపు కొట్టే రోగే ఇప్పుడు ఏం తీసుకొని వస్తున్నాడు? శుభవర్తమానము తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఒరే బాబు, మీ పిల్లల్ని వండుకోమాకండి. ఓ తల్లి, నీ పిల్లల్ని వండుకోమాకండి. అమ్మా, పావురపు పెంట ఎందుకు తింటారు? గాడిద మాంసం ఎందుకు తింటారు? రండి ఇక్కడికి. ఏముందంటే చెప్పండి, అక్కడ ఏం జరుగుతున్నదంటే చూద్దాం. చూడండి, ముందుకు వెళదాం. ఆ తర్వాత మనం వెళితే 10వ వచనం చదువుదాం, లేకంటే 9వ వచనంలో, తెల్లవారు వరకు మనం ఇచ్చుట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారికి సంగతి చెప్పుదాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటలోకి పోతే వాళ్ళని మిమ్మల్ని చంపుతారు, ఎట్టొచ్చారు అంటున్నారు. అంతే కదండి. ఆడపోతే వాళ్ళు ఊరుకుంటారు. శత్రువులు ఏం చేస్తారు? చంపేస్తారు. అందుట్లో మీరెవరు? లెప్రసీ వాళ్ళు. లెప్రసీ వాళ్ళు మళ్ళీ ఊర్లోకి ఎందుకు వచ్చారా బాబని ధనాధన తిట్టేస్తాం మనమైతే, అవును కదా. కానీ వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు? శుభవర్తమానం తీసుకొని వస్తున్నారు. అద్భుతమైనటువంటి వర్తమానం, బతికే వర్తమానం, జీవింపజేసే వర్తమానం, కరువు పోగొట్టే వర్తమానం. అది తీసుకొని వస్తే ఆ 10వ వచనంలో చూడండి, వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియనుల దండుపేటకు పోతిమి, అచ్చట ఏ మనిషి అగపడలేదు, మనుషుల యొక్క శబ్దం కానీ మనుషుల యొక్క వాసన కూడా లేదంటున్నారు. ఆ తర్వాత చదువుదాం చూడండి, గాడిదలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అన్నీ కట్టేసే ఉన్నాయి, గుడారముల దగ్గర ఎవరు లేరని వారితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపలనున్న రాజు ఇంటి వారితో ఈ సమాచారము తెలియజెప్పగా, రాజు రాత్రి యందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణములో నుండి బయటకు వచ్చిన యెడల మనము వారిని సజీవులుగా పట్టుకుందామని, పట్టణములో ప్రవేశింపగలమని రాజు తన సొంత ఆలోచన చేస్తూ ఉన్నాడు. పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అంటా ఉన్నాడు. ఈయనంతా సొంత తెలివి. ఈయనకేం తెలివి అంటే అన్ని సొంత ఆలోచనలే. దేవుడే చేస్తాడని ముందుగా ప్రవక్త చెప్పిన మాట ఏం చేయలేదు చెప్పండి? యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న మాట ఈయనకు బుర్రకెక్కల. వాళ్ళు పక్కకి వెళ్ళారు, దాక్కున్నారు. మనం ఆహారం కోసం పోతే ఏం చేస్తారు? వాళ్ళు మనలను చంపేస్తారు. వాళ్ళు చంపకముందే మనం ఏం చేయాలి? మనమే వాళ్ళని చంపేద్దాం. రాజు సొంత తెలివి ఉపయోగిస్తాం. అయితే అక్కడ మనం చూస్తే ఆ తర్వాత ముందుకు వెళదాం చూడండి. ఎవని చేతి మీద 17వ వచనంలోనికి వద్దాం, ముందుకు వెళదాం. అప్పుడు చెప్పాడు కదా, మనం మొదట చూసినటువంటి మా వాక్య భాగంలోని, ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ద్వారమున నిలవబడుట నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనులు ఏం చేస్తున్నారంట? త్రొక్కుడు చేత అతడు ఏమైపోయాడు? చచ్చాడు.
దేవుని మాట వినకపోతే ఇదే. ప్రవక్త మాట ఏంటంటే రేపు ఇదే టయానికి సన్నని పిండి ₹1 ఇస్తారు బాబు, 2 మానిక ఎవలలు ఇస్తారు. నమ్మలే. అది ఎట్లా కుదురుద్ది? దేవుడు ఆకాశ ద్వారాలు తెరిచినా కూడా రావన్నాడు. నువ్వు నమ్మలేవు కాబట్టి నీ గతి అంతే. వాగ్దానాలను మనం ఏం చేయాలో తెలుసా అండి? నమ్మాలి. వాగ్దానాలు నమ్మకపోతే మనకు ఆశీర్వాదం ఉండదు. వాగ్దానాలు అవి నెరవేర్చడానికి సమయం పట్టవచ్చు, కానీ దేవుడు ఏం చేశాడంటే వాగ్దానము చేసిన దేవుడు ఎవరంటే చెప్పండి, నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన వాగ్దానాలు మనం ఎప్పుడు కూడా నమ్మాలి. ప్రవక్త చెప్పింది నమ్మనటువంటి ఆయనకి ఏం జరిగిందంట? జనులు మరలా 17వ వచనం, ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారము నిలవబడి ఉండుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారం ద్వారమందు జనులు ఏం చేస్తారన్నారట? త్రొక్కుడు చేత అతను ఏమైపోయినట? అంతే. ఏమన్నా వ్రాయబడ్డది? 2వ వచనం చివరి భాగంలో చూడండి, నీవు కన్నులారా చూసెదవు కాని దానిని కదండి. దేవుడు ఏం చేయగలడు? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు కదా. మముకే మహిమంతా తెచ్చుకొందువు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా 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 యేసయ్యా. మన దేవుడు ఎలాంటి వాడంటే కథ మొత్తం మార్చేశాడు. ఆ రాజు నమ్మలేదు. నమ్మనందుకు అతడు ఏమైపోయిందంట? జనాలు తొక్కితే చచ్చిపోయాడు కదండి. మనం కూడా కొన్ని ఏదన్నా ప్రేగిస్తున్నారంటే ఆగుతామా? వ్యాన్ వచ్చింది, బిర్యానీ ప్యాకెట్లు పంచుతున్నారంటే ఆగుతారు ఎవరన్నా? అస్సలు ఆగరు కదండి. తొక్కిసలాట తప్పకుండా. అసలే కరువులో ఉన్నారు కొద్ది కాలం నుంచి. ఆ రాజు కింద పడ్డది, రాజు అని కూడా చూడలే కదండి. కిరీటం ఉందని కూడా చూడలే. ఒకవేళ ఏ వేషంతో వచ్చిండో కానీ మొత్తానికి తొక్కి చంపేశారు. ఆ కుష్ఠరోగులు మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏం చెప్పండి? నేటి దినము శుభవర్తమానము కలిగిన దినం. ఏ దినం చెప్పండి? శుభవర్తమానము కలిగిన దినం. ఎస్తేరు గ్రంథంలోనికి వెళదాం. చూడండి 9:21 చూడండి. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. మరలా చదవమ్మా. ఇక్కడ మరి యొక్క శుభదినాన్ని ఎస్తేరు గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాసించారు. నేను చదువుతున్నాను చూడండి. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెలనియు, వారు మూల్గుట మానిన చదవండి. ఇప్పుడు మీరు అందరు చదవాలి. వారు మూల్గుట మానిన, అందరు చదవండి ఆ మాట. ఏ దినం అంటే చెప్పండి? శుభదినం. ఎంత గొప్ప శుభదినం అంటే, వారికి దేవుడు అనుగ్రహించినటువంటి శత్రువు అయినటువంటి హామాను, వారి యొక్క కుమారులు ఏ నెలలోనైతే 14వ తారీఖు 15వ తారీఖు ఆదారు నెలలో ఇశ్రాయేలీలందరినీ లేక 123 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ ఏం చేయాలంటే చెప్పండి? హతము చేయాలి అని తాకీదు తీసుకొచ్చినటువంటి హామాను. అలాంటిది దేవుడు ఏం చేశాడంటే కథ మొత్తం మార్చేశాడు. అదే దినమున ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసండి? ఈరోజు వాళ్ళనే హతము చేయటానికి దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. దేవుడు చట్టాలు మారుతాడు. దేవుడు రాజ్యాంగాన్ని మారుస్తాడు. దేవుడు అన్నీ మార్చేస్తాడు. నీ కథ అంతా మారిపోద్ది.
శాసనాలను మార్చగలిగినటువంటి మన దేవుడైన ఈ మధ్య రాజస్థాన్లో భయంకరమైనటువంటి చట్టం చేసింది అసెంబ్లీ. ఎవరైనా సువార్త చెప్పితే లక్షల్లో ఫైన్ అట, మరలా చెప్పితే 50 లక్షలట, లేదా జీవితాంతం జైల్లో పెడతారట. కొత్త చట్టాలు. ఒకరోజు దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, ఈ బెన్హదదు సిరియన్ వాళ్ళకి ఏ రీతిగా జరిగిందో అదే రీతిగా మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు చేయునుగాక. ఆమె చెప్పండి. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఇంతకుముందు కర్ణాటకలో అదే చట్టం ఉంది, మళ్ళా కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఆ చట్టం పోయింది. దేవుడు ఏం చేస్తాడంటే ఏదైనా చేయగలడు. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే యూదులందరినీ ఒకే దినములో హతము చేయాలని అక్కడ మరి జరిగినటువంటి విషయం, హామాను చేసినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. మళ్ళా చదువుతున్నా చూడండి, వారు మూల్గుట మానిన శుభదినం. ఎంత గొప్ప విషయం. ఏం మానుకున్నారట వాళ్ళు? మూల్గు. ఈ మూల్గులు ఎప్పుడొస్తాయో తెలుసండి? ఈ మూల్గులు ఎప్పుడొస్తాయో తెలుసా మీకు? నాకెళ్ళి చూస్తారా? మీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, రేపో ఎల్లుండో చనిపోతాడు. మీరు బాగా ప్రేమించిన వాళ్ళు, మీకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు. అప్పుడు ఏం చేస్తారు మీరు? 2 రోజుల్లో చనిపోతాడంటే ఆగుతారా? ఏం చేస్తారు చెప్పండి? కళ్ళెమ్మ నీళ్ళు ఆగుతాయా? దుఃఖం ఆగుద్దా? కదా. భయంకరమైనటువంటి జబ్బు అది. అది తగ్గేది కాదు. కొన్ని భాగాల్లో తగ్గుతుంది, కొన్ని భాగాల్లో తగ్గట్లేదు. అలాంటి క్యాన్సర్తో మీ పేషెంట్ మీ ఇంట్లోనే ఉన్నాడు అనుకొని ఊహించుకోండి కొంచెం. ఆ పరిస్థితుల్లో నీలోనేమొస్తుంది? నీ భర్త అయితే, నీ భార్య అయితే, నీ తల్లి అయితే, నీ తండ్రి అయితే, నీ తోబుట్టు అయితే ఏముంటుంది చెప్పండి? మూలుగుతూ ఉంటా. అయ్యో ప్రభువా, ఏంటయ్యా నా పితరులందరినీ చంపేస్తారా? నా వాళ్ళని చంపేస్తారా? మా వాళ్ళని చంపేస్తారా? మా యూదులందరినీ హతమారుస్తారా? ఎస్తేరు ఉపవాసం, మొర్దెకై ఉపవాసం, యూదులందరూ ఉపవాసం. ఏం చేసిందో తెలుసండి? కథ మొత్తం మార్చేసింది అంతే. ఎవరినైతే చంపాలనుకున్నారో వారిని దేవుడు చంపేటట్టు చేశాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా ఏం కాదట చెప్పండి, వర్ధిల్లదు. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. నీకు నాకు విరోధంగా ఏదైనా కూడా సాతాను తలపెట్టితే సాతాను దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? మన పాదముల కింద శీఘ్రముగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? సిత్తుక దొక్కేస్తాడంతే. ఎవరి పాదాల కింద? మన పాదాల కిందనే. దేవుడు అంత గొప్ప దేవుడు. ఇక్కడ కూడా మనం చూస్తే వారు మూల్గులు మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరము ఆదారు నెల యొక్క 14వ దినము 15వ దినమును వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి? పూరీము పండగని ఆచరిస్తున్నారు. ఏం పండగ? పూరీం. ఆ పండగలు ఏం చేయాలో తెలుసండి? శుభదినములో వాళ్ళు వండుకొని తినటం కాదు, ప్రతి వాళ్ళకి పంచాలి. ప్రతి వాళ్ళకి ఏం చేయాలి? పంచాలి. ఎందుకంటే ఇది చాలా గొప్ప విషయం. ఇది మామూలు విషయం కాదు. ప్రజలందరూ చనిపోవలసినటువంటి విషయం, హతులు కావలసినటువంటి విషయం. బానిసలుగా ఉన్నటువంటి దేశంలో దేవుడు ఎస్తేరును రాణిగా చేశాడు, మొర్దెకైని ప్రధానమంత్రిగా చేశాడు. ఆ తర్వాత శత్రువులందరినీ కూడా వాళ్ళ పాదాల కింద దేవుడు ఏం చేశాడో తెలుసండి? చితక దొక్కించేశాడు ఆయన. మన దేవుడు అంత గొప్ప దేవుడు. మనం ఆరాధించేది, మనం పూజించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. మనమేదో ఆషామాషిగా అలవాటుగా ఇక్కడికి రావట్లేదండి. నేటి దినము ఏం దినం అంటే చెప్పండి? శుభవర్తమానము కలిగిన దినం. కొంతమందికి శుభమేదో అశుభమేందో తెలియదు. కొంతమందికి శుభం తెలియదు, అశుభం తెలియదు. అది ఎలా ఉంటుందంటే, పెద్దోళ్ళు భలే మాటలు చెబుతారు, ముసలోళ్ళ మాటలు విచిత్రంగా ఉంటాయి.
ఒకళ్ళకంట ఇల్లు గాలిపోతుందంట, పక్కోడు వచ్చి కొద్దిగా నా చుట్ట కాల్చుకోవాలా నొప్పుదేరా అన్నాడంట. వాడి ఇల్లు గాలి ఆగమైతుంటే వీడికేం కావాలట? అట్టుంటుంది. నాశనం అయిపోతుంటే వీడికేం కావాలట చెప్పండి? చుట్టదా? ఎంత భయంకరం! ఇదేం రోజు అట చెప్పండి? శుభవర్తమానము కలిగిన రోజు, దేవుడు అద్భుతము చేసిన రోజు, శత్రువులను అడగదొక్కిన రోజు, శత్రువులను సమూలనంగా దేవుడు తీసివేసిన రోజు. మీకు ఒకటి తెలుసా, కొంతమందికి ఈ శుభదినాలు తెలవదంటే, నేను ఇంతకుముందు మనం ధ్యానం చేశాము మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో దావీదు యొక్క మనుషులు పోయి నాబాలుతో అంటారు, అయ్యా నీ దగ్గరికి శుభదినం ముందు వచ్చావు, వచ్చినాం మేము. చూస్తారా చూడండి 25వ అధ్యాయంలో చూడండి, మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో 8వ వచనం. మొదటి సమూయేలు 25:8 వచనములో దావీదు పనివాళ్ళు వచ్చి కర్మేలులో ఉన్న నాబాలు దగ్గరకు వచ్చి, నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు, కాబట్టి నా పనివారికి దయచూపుము అని దావీదు ఒక లెటర్ పంపిస్తే, సమాచారం పంపిస్తే, ఇంకేమంటున్నారు? ఏ దినం వచ్చారని చెప్పండి? శుభదినం వస్తే ఆ మూర్ఖుడు భలే మాట్లాడాడు. దావీదేవుడయ్యా పని బాట లేకుండా రోడ్లెమ్మడి తిరిగోడు అన్నట్టుగా మాట్లాడు. శుభదినము విలువ తెలవని వాడు, శుభదినం విలువ తెలిసిన కుష్ఠరోగులు, శుభదినం విలువ తెలిసినటువంటి అహష్వేరోసు రాజ్యములో ఎస్తేరు, మొర్దెకై యూదులు, దేవుని బిడ్డలమైన మనం శుభదినం తెలుసుకోవాలి. మళ్ళీ శుభదినం అంటే మీరు ఏదో ముహూర్తాలు పెట్టుకొని శుభదినాలు అనుకోమాకండి. అది సాతాను మిమ్మల్ని మోసం చేస్తాడు. అది కాదు శుభదినం అంటే. దేవుని కార్యము జరగటం శుభదినం. దేవుడు ఒక పాపిని రక్షించితే పరలోకములో ఏం కలుగుద్దంటే చెప్పండి? గొప్ప సంతోషం కలుగుద్దట. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక పాపి రక్షింపబడితే అది ఏ దినం చెప్పండి? శుభదినం. కరువులో ఉన్న వాళ్ళకి తిండి దొరికితే శుభదినం. సంపుతారన్న శత్రువులే చనిపోతే అది శుభదినం. ఇక్కడ మనం చూస్తే అద్భుతమైనటువంటి శుభదినం. దేవుని బిడ్డలమైన మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో చూడండి, అద్భుతమైనటువంటి మాట. నేను ముగిస్తాను. 2వ అధ్యాయం మనందరికీ తెలిసిన వాక్య భాగము. 11వ వచనం. అనగా నేటి దినము ఏ దినం అంటే చెప్పండి? శుభవర్తమానము కలిగిన దినం. దావీదు పట్టణమందు నేటి దినం సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఏ మనుషులు కూడా చూసి బ్రతకనటువంటి ఆ అమరత్వము కలిగిన తేజస్సు కలిగినటువంటి మహాదేవుడు నీ కొరకు నా కొరకు మానవుడుగా బెత్లెహేములో పుట్టాడు. హల్లెలూయా. ఏమని ఉన్నది చూడండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఏం చేశాడట చెప్పండి? నేటి దినమే దినం అంటే చెప్పండి? శుభవర్తమానము కలిగిన దినం. దేవుని బిడ్డలమైన మనం ఈ వాక్య భాగాలు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మన జీవితంలో శుభదినం ఉన్నదా? మీరు ఎంతమంది చెబుతారు చెప్పండి? నేను మారు మనసు పొందిన దినం అని, పాపాలు ఒప్పుకున్న దినం అని. బాప్తిస్టం తీసుకున్నది కరెక్ట్ కాదు. ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్న దినం ఎంతమందికి ఉన్నది? అదే తిరిగి జన్మించటం అంటే. నికోదేముతో యేసు ప్రభు చెప్పాడే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే తప్ప ఏం కాదంటే చెప్పండి? పరలోక రాజ్యానికి చేరడు. ఆ దినము, ఆ డేట్ ఎంతమందికి ఉంది చెప్పండి? నేను చెప్పనా? 1981 జనవరి 26 నేను మారు మనసు పొందా. 1981 జనవరి 26వ తారీఖున
నేను మారు మనసు పొందాను. అది నాకు కొత్త జన్మ. క్రైస్తవ జీవితానికి మారు మనసు శుభదినం. అప్పుడు మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో పరలోకములో జీవగ్రంథములో మన పేర్లు ఏమైతాయండి చెప్పండి? రాయబడి ఉంటాయి. అది శుభదినం. నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, నాకు కళ్ళజోడు ఉంచుకోవాలన్నా తీసేయాలన్నది అర్థం కాదు. 2 సూపులు ఉండటం వల్ల అంత కింది మీదకి అవుతుంది. 2వ అధ్యాయము 3వ వచనం, అనగా నేటి దినము శుభవర్తమానము కలిగినటువంటి దినములో ఇంత గొప్ప రక్షణను బాగా గుర్తుపెట్టుకోండి. ఇంత గొప్ప రక్షణను ఏం చేయొద్దట? మనము నిర్లక్ష్యము చేస్తే ఈ శుభదినాన్ని నువ్వెలా తప్పించుకుంటావు? నరకంలోనికి వెళతావు. ప్రభువునందు ప్రియమైనటువంటి సంగమా విశ్వాసి, దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇంత గొప్ప రక్షణ ఏం చేయకూడదంట? నిర్లక్ష్యము చేయొద్దు. నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి అపోస్తుల కార్యములో చూడండి, 4వ అధ్యాయం 12వ వచనం. నేటి దినము ఏ దినం అంటే చెప్పండి, మరలా చెప్పాలి మీరు. శుభవర్తమానము కలిగినటువంటి దినం. 4:12. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామమునే మనం ఏం కావాలని చెప్పండి? రక్షింపబడతాం. ఈ నామములోనే. ఇదే శుభదినం. రక్షింపబడిన దినము శుభదినం. ఇంత గొప్ప రక్షణ ఏం చేయదట? మనం నిర్లక్ష్యం చేస్తే మనకేం జరుగుతుందో తెలుసండి? ఆ ఇశ్రాయేలు రాజు ప్రవక్త చెప్పిన విననందుకు ఏం జరిగింది? జనులందరూ ఏం చేశారు? తొక్కేశారు. సచ్చింది అంతే. వాడు పీడ పోయినట్టుంది. ప్రవక్త మాట అయినందుకు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలమైన మనం ఏం తెలవాలి? మనకి ఈ శుభవర్తమానము తెలవాలి. ఎంతమందికి అందిస్తున్నాం మనం శుభవర్తమానం కదండి? ఏంటంటే చెప్పండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఈ శుభవర్తమానం మనం అందించాలి. ఆ బాధ్యత మంది. ఎవరు చేశారా పని? కుష్ఠరోగులు చేశారు కదండి. వాళ్ళు ఆగారా? ఇక బాబోయ్ ఏడుంటే మంచిది కాదు, మనం మంచోళ్ళం కాదు, చెడ్డోళ్ళం అవుతాం, మనోళ్ళందరూ ఏమైపోతున్నారు? మీకు మీ ఇంట్లో ఎంతమంది కరువులో ఉన్నారు? ఆత్మీయమైన కరువులో, వాక్యము లేని కరువులో, మారు మనసు రక్షణ లేని కరువులో మీ వరకు మీరు తిని మీ డేరాలు నింపుకుంటున్నారు. ఆదివారం వాక్యం కడుపు నింపుకుంటున్నారు. మంగళవారం వాక్యం కడుపు నింపుకుంటున్నారు. ఆకలితో సత్తన్నారు వాళ్ళు, క్షామం చేత, కరువు చేత. ఆ బాధ్యత మన మీద ఉంది. ఆ పని ఎవరు చేయాలి చెప్పండి? మనం చేయాలి. ఆ సోమ్రోనుకి, ఆ రాజుగారి ఇంటికి ఎవరు కబురు తీసుకొని వెళ్ళారు? ఎవరాళ్ళు? కుష్ఠరోగులు. ఆ కుష్ఠరోగులు చేసిన పని మనం చేయాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. పరలోక రాజ్యానికి మనం వెళ్ళటం కాదు, పరలోక రాజ్యం మనం అనుభవించటం కాదు, మన వాళ్ళని గురించి కూడా మనకి ఆలోచన రా. నశించిపోతున్నారే, పడిపోతున్నారే, నరకానికి వెళుతున్నారే. యూదా తన పత్రిక చివరిలో రాస్తూ అంటాడు, కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టు లాగాలి. ఎక్కడికి పోతున్నారు వాళ్ళు? నరకానికి పోతున్నారు, అగ్నిలోనికి పోతున్నారు. వాళ్ళ కాలో చేయో పట్టుకొని బయట గుంజకపోతే వాళ్ళు చచ్చిపోతారు. ఒకసారి గుర్తించండి, ఇంత గొప్ప రక్షణ మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం. కలువరి సిలువలో నీ కొరకై నా కొరకై ప్రాణం అర్పించినటువంటి ఆ యేసయ్యను ఒక్కసారి చూస్తే,
ఆ రక్షణను మనము చూస్తే, ఆ త్యాగాన్ని చూస్తే, పాపమెరుగని ఆయన నీ కొరకు నా కొరకు ఏమైపోయాడట? పాపముగా చేయబడ్డాడు. ఎవరి కోసం? నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ఆయన స్వరూపాన్ని, సొగసుని కోల్పోయి సిలువలో వ్రేలాడబడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ రక్షణ భాగ్యం మనం అనుభవించాలని. ఆ సోమ్రోను బయట, ఊరు బయట ఉన్నటువంటి కుష్ఠరోగుల్లాగా ఆయన కూడా కలువరి సిలువలో చూడనొల్లని వాడిగా అయిపోయాడు. మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి అంటున్నా దేవుని యొక్క వాక్యం యెషయా గ్రంథం 53లో. అలాగ ప్రభు ఆ రక్షణ మనకిస్తే, దేవాది దేవుడు మన కొరకు ఈ లోకంలో జన్మించితే, మన కొరకై కలువరి సిలువలో మరణిస్తే, ఈ రక్షణ ప్రకటించవలసినటువంటి బాధ్యత ఈ బలలో పాలు పొందే ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. బలలో పాలు పొందటం కాదు, బలలో పాలు పొందేటప్పుడు మన బాధ్యత ఎంతవరకు నెరవేరుస్తున్నాం, ఎంతవరకు ప్రార్థన చేస్తున్నాం. 20 మంది కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మర్చిపోయారా? రెగ్యులర్గా చేస్తున్నారా? మన కొరకే చేసుకోవట్లేదు, వాళ్ళ కాడే అజయం చేస్తారు కదా. ఉన్నాయా ఆ పేపర్లన్నీ? ఉన్నాయా? చేయండి ప్రార్థన. దేవుడు తప్పకుండా అద్భుతమైన కారణం. జార్జ్ ముల్లర్ చనిపోయిన తర్వాతట ఆయన స్నేహితుడు అప్పుడు వచ్చి, ఈయన వల్ల నేను రక్షింపబడి. మనం చనిపోయినప్పటికన్నా వాళ్ళు వచ్చి ప్రభువులోకి వస్తారు. హల్లెలూయా. దేవుడు అద్భుతం చేస్తాడు. ప్రభువుని మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉందాం. నేటి దినము ఏ దినము చెప్పండి? నేటి దినము శుభవర్తమానము కలిగిన దినం. ఈ శుభవర్తమానము అందించాలి మనం. నశించిపోతున్న వారి కొరకు, కరువులో ఉన్న వారి కొరకు, పిల్లలను చంపుకొని తినేవాళ్ళ కొరకు, పావురం రెట్ట తినేవారి కొరకు, గాడిద మాంసం తిని అనగా వాళ్ళ పరిస్థితి రేపు ఇంతకంటే ఘోరంగా ఉంటుందండి మనవాళ్ళది. తెలుసా మీకు? నరకములో ఈ సోమరంలో ఉన్నటువంటి కరువు వచ్చిన వాళ్ళకంటే భయంకరంగా ఉంటుంది వాళ్ళది. అగ్ని ఆరదు, పురుగు చావదు, కేకలు, బొబ్బలు, రంకెలు. అరే మా వదిన ప్రభు దగ్గరికి వెళ్ళింది మందిరానికి, నాకు ఒక్కసారి చెప్పలే. మా అక్క యేసు ప్రభు నమ్ముకుంది, నాతో చెప్పలే. మా అన్న యేసయ్య నమ్మిండి, నాకు చెప్పలే. మా తమ్ముడు మందిరానికి వెళ్ళిండి, నాకు చెప్పలే. వాళ్ళు చెప్పుండే ఎంత బాగుండు. ఆ రోజు రాకముందే మనమే చెప్పుదాం. హల్లెలూయా. ఎవరు చెప్పాలా బాధ్యత? మనమే. నీకే అప్పచెప్పాడు. ఎంత భయంకరమైనటువంటి కరువు మనం చూసాం. పిల్లలను తినే కరువు. ఆ స్థితిలో ప్రభు అద్భుతం చేశాడు. కథ మొత్తం మార్చేశాడు. మన దేవుడు నీ కథ మార్చాలంటే, నా కథ మార్చాలంటే మనం చేయాల్సిన పని ఏం చెప్పండి? సువార్త చెప్ప. అట్టి కృపతో దేవుడు మన సంఘాన్ని ఆశీర్వదించుగాక. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు. నేటి దినము శుభవర్తమానము కలిగినటువంటి దినమని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, ఎస్తేరు, మొర్దెకై, ఇది శుభదినం. మనము పేదవారిని ప్రేమించాలి, లేని వారిని ప్రేమించాలి, ఒకరికొకరు పంచుకోవాలి, ఒకరిని ఒకరు ఆదరించుకోవాలని ప్రతి సంవత్సరము తరతరాలకి వాళ్ళు అది నిబంధనగా చేసుకున్నారు. మా జీవితంలో కూడా నాయన మాకొక నిబంధన, నేడే రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ నిబంధనతో, ఇదే రక్షణ దినం అనే నిబంధనతో, ఈ నామము వల్లనే రక్షణ అనే నిబంధనతో మేము కూడా ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళడాన్ని కృప దయచేయండి. ఈ బలలో పాలు పొందే మమ్మల్ందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని, నీ ఆత్మ ద్వారా బలపరిచి మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ బలలో పాలు పొందుట కృప దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.